హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను అయితే సూపర్గా ఉన్నా ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మళ్ళీ మీ ముందుకు వచ్చేసా ఇంకొక కొత్త స్టోరీతో. చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఒక అందమైన గ్రామంలో పచ్చని పొలాల పక్కన ఒక చిన్న అందమైన ఇల్లు ఉండేది. ఆ ఇంట్లో 5 సభ్యులు సంతోషంగా జీవించేవారు. నాన్న, అమ్మ, అన్నయ్య, అక్క మరియు రాంబో. ఆ ఇల్లు చుట్టూ పూల మొక్కలు, పచ్చదనం, కోడి పుంజులు, ప్రతి ఉదయం కొత్త ఆశతో ప్రారంభమయ్యేది. రాంబో ప్రతిరోజు ఉదయం అందరినీ లేపేవాడు. అలా మురిగి కాళ్ల చుట్టూ తిరుగుతూ అందరినీ నవ్వించేవాడు. ఇప్పటి పరిస్థితుల్లో మన కుటుంబం సుఖంగా ఉంది, కానీ ఒకసారి దేవతకు పూజ చేస్తే ఇంకా బాగుంటుంది అనిపిస్తోంది. చాలా మంచిదేండి. దేవత ఆశీస్సులు ఉంటే మన ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందం ఉంటుంది. ఈ ఆదివారం పూజ చేసేద్దాం. అవును, పూలు, నైవేద్యం, దీపం అన్నీ సిద్ధం చేసుకోవాలి. అప్పుడు తల్లి తన కుమారుడిని పిలిచింది. బాబు, పూలతో ఇంటిని అలంకరించాలి. పొలంలో పూలు పూసి ఉన్నాయి కదా, కొంచెం పూలు తీసుకురా. కాని ఆ మాటలు విన్నది రాంబో. బాబు ఇంకా లోపలే ఉన్నాడు. రాంబో కళ్ళు మెరిశాయి. నేనే తీసుకువస్తా అనుకున్నాడు. అతను ఆనందంగా మురిగి బయటికి పరుగెత్తాడు. ఇంటి ముందు ఒక చిన్న బండి ఉంది. రాంబో దాన్ని చూసి ఆనందంతో వాలిపడ్డాడు. చిన్న కాళ్లతో బండిని లాగడం మొదలుపెట్టాడు. మొదట కాస్త కష్టంగా ఉన్నా రాంబో ఆగలేదు. నేను తేలిగ్గా తీసుకెళ్తా. ఆ బండిని తన శక్తి అంతా ఉపయోగించి పొలాల వైపు నడిపించాడు. చుట్టూ పక్షుల కిలకిలలు, గాలి వీస్తూ ఉంది. ఒక చిన్న యాత్ర మొదలైంది. రాంబో పొలానికి చేరుకున్నాడు. పసుపు రంగు గంధ పువ్వులు, ఎరుపు జాబా పూలు, వెన్నెలలో మెరిసే తోట. అక్కడ ఒక మనిషి పూలను ఏరుకుంటూ ఉన్నాడు. అరే, ఈ చిన్న కుక్క ఇక్కడికి ఎలా వచ్చింది? రాంబో మురిగి బండిని చూపించాడు. బో, నాకు పూలు కావాలి. మనిషి నవ్వి స్నేహంగా అన్నాడు. ఆహా, నీ తల్లికి పూజ కోసం తీసుకెళ్తున్నావా? చాలా బాగుంది రాంబో. మనిద్దరం కలిసి పూలు ఏరుకుందాం. ఇద్దరు కలిసి బండిని పూలతో నింపారు. రాంబో ఆనందంతో తోక ఊపాడు. రాంబో బండిని లాగుతూ మట్టి దారిలో నడుస్తున్నాడు. గాలి వీస్తూ ఉంది. మార్గం కాస్త పొడవుగా ఉంది. కానీ అతను ఆగలేదు. కొన్ని పిల్లలు రోడ్డుపై ఆడుకుంటూ చూస్తూ అరిచారు. చూడండి, రాంబో పూల బండి లాగుతున్నాడు. వావ్, ఎంత అందంగా ఉంది! అందరూ చప్పట్లు కొడుతుండగా రాంబో గర్వంగా నడిచాడు. ఇంటికి చేరుకుని రాంబో మురిగి తల్లిని పిలిచాడు. బో, అమ్మా, చూడమ్మా, నేను నీకోసం ఏం తీసుకువచ్చాను. అమ్మ బయటకు వచ్చి చూసింది. పూలతో నిండిన బండి చూసి ఆశ్చర్యపోయింది. అరే రాంబో, నువ్వే తీసుకువచ్చావా ఇవన్నీ? ఎంత బుద్ధిమంతుడివి నాయనా. ఆమె ప్రేమగా తల మీద ముద్దు పెట్టింది. రాంబో చిన్న బొకే ఇచ్చాడు. ఆమె దాన్ని స్వీకరించింది. తర్వాత మొత్తం కుటుంబం కలిసి ఇంటిని పూలతో అలంకరించింది. అక్క తలుపులకు తోరణాలు కట్టింది. అన్నయ్య దీపాలు వెలిగించాడు. నాన్న కిటికీలకు దగ్గర పూలమాలలు కట్టాడు. రాంబో చుట్టూ తిరుగుతూ అందరికీ సహాయం చేశాడు. రాంబో కూడా మన పూజలో భాగమే. అందరూ నవ్వారు. ఇంట్లో దీపాలు వెలుగుతున్నాయి. అగరబత్తుల సువాసన వ్యాపిస్తోంది. కుటుంబమంతా దేవి లక్ష్మీదేవి ముందు కూర్చుని ప్రార్థన చేశారు. దేవి అమ్మ, మా కుటుంబానికి ఆరోగ్యం, ఆనందం కలగాలని ఆశీర్వదించు. మా రాంబో ఎప్పటికీ సంతోషంగా ఉండాలని కూడా ఆశీర్వదించు. రాంబో కూడా తల వంచి పక్కన కూర్చున్నాడు. పూజ అయిపోయిన తర్వాత అమ్మ ప్రసాదం పంచింది. నాన్న, పిల్లలు అందరూ తీసుకున్నారు. తర్వాత ఆమె రాంబో వైపు చూసి చిరునవ్వు పెట్టింది. ఇదిగో రాంబో, నీకోసం లడ్డు. ఆమె చేతితో లడ్డూ పెట్టింది. రాంబో ఆనందంగా తిన్నాడు. రాత్రి అందరూ ఇంటి ముందు కూర్చొని నక్షత్రాలను చూస్తున్నారు. ఆకాశం నక్షత్రాలతో మెరిసిపోతోంది. రాంబో అమ్మ మోకాలిపై తలపెట్టి నిద్రపోయాడు. ఇలా మన కుటుంబం ఉంటే చాలు. ఇది దేవత ఆశీర్వాదం. అవును, మనం ప్రేమగా ఏకంగా ఉండటం అంతే గొప్పది. రాంబో మెల్లగా కదిలి తల ఎత్తి ఆకాశం వైపు చూశాడు.
ఒక తార మెరిసింది. అది రాంబో ముఖంపై పడింది. సంతోషం అంటే ఇదే, నా కుటుంబం. Please like, follow, share and subscribe to my channel. With lots of love, your Rambo.